ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022లో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ బెల్ని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022 సంవత్సరం అంతా, అంటే ఇది ఆంగ్ల నామ సంవత్సరం బట్టి చెప్పబడుతున్న రాశి ఫలితాలు. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష. ఇక ఆదాయం చూస్తే 5గా ఉంది, వ్యయం చూస్తే 5గా ఉంది. ఇక రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. అంటే ఆదాయ విషయంలో సమానంగా ఉంది, అలాగే రాజపూజ్యం విషయంలో బాగుంది, అవమానం 2గా ఉంది. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారి గోచార ప్రకారం అనుకూలతలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అవకాశాలు అందినట్టే వెనక్కి వెళ్ళిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఆశావదాహ దృక్పథంతో ప్రయత్నాలు సాగించాలి. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. అంటే మీరు ఏదైనా చేయాలనుకుంటే కష్టపడాలి తప్పకుండా. పట్టుదలతో శ్రమించినా కానీ వ్యవహారాలు అయితే అనుకూలించిన సంవత్సరంగా ఉంది. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ బాకీలు అతి కష్టం మీద వసూలవుతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. సన్నిహితులు హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. అంటే మీకు స్నేహితులు ఎవరైనా మీకు మంచి మాటలు చెప్తే అది మీకు మంచి ప్రవర్తనగా ఉండబోతుంది. ఇక సంతాన విషయంలో శుభమే జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ యోగాలు ఉన్నాయి. ఇక శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. అలాగే బంధుమిత్రులు మీకు దగ్గర అవుతారు. అలాగే వాహన యోగం, వస్త్రప్రాప్తి ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్య సేవలతో మీరు కుదుట పడగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ యోగం ఉంది. ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడి, అధికారులకు పదోన్నతి ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక ప్రైవేటు సంస్థల ఉద్యోగస్తులకైతే మార్పులు అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వ్యవసాయం చేసేవారికి గిట్టుబాటు ధర విషయంలో సంతృప్తి అయితే ఉండదు. ఇక పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం ఆందోళన కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు బాగున్నా సంతృప్తి అయితే ఉండదు. భాగస్వామిక వ్యాపారాలు అయితే కలిసి రావు. ఇక ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పరిష్కార దిశగా అయితే సాగుతాయి. ఇక ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. దైవ దీక్షలు కూడా స్వీకరిస్తారు. ఇక అన్ని విషయాలు చూస్తే కొన్ని అనుకూలత కన్నా అననుకూలత కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ సత్ప్రవర్తన లేదంటే మీరు ఏదైనా చేయాలనుకుంటే ఓపికతో ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.